ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు దేవుని వాక్యం గురించి ధ్యానించుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు దేవుని వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని నడిపించమని చెప్పాను. దేవుడు అబ్రహాంని పరీక్షిస్తున్నాడు. అబ్రహాము ఎంతగానో ఇష్టపడేటువంటి ఇస్సాకును దేవుని కోసం అర్పిస్తాడా అని దేవుడు ఒక పరీక్ష అనేది పెట్టాడు. మన జీవితంలో కూడా దేవుడు పరీక్షలు అనేవి పెడతాడు. నీ జీవితంలో నువ్వు బాగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వాటిని దేవుని కోసం వదిలిపెడతావో లేదో అని దేవుడు కొన్నిసార్లు మీ జీవితంలో ఒక పరీక్షలు లాంటివి తీసుకొస్తాడు. అప్పుడు మీరు అబ్రహాములాగా దేవునికి ఎదురు మాట చెప్పకుండా దేవుని చెప్పిన పని చేస్తారో. చాలామంది దేన్ని బాగా ఇష్టపడతారంటే దేవుడు ఏవైతే వద్దన్నాడో వాటినే ఎక్కువ ఇష్టపడతాం మనం. లైక్ దేవుడు పాపం చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా మనం వినం. దాన్ని డైలీ థింగ్గా మనం అలవాటు చేసేసుకుంటాం. ప్రతిరోజు దాన్ని చేస్తూ ఉంటాం. తర్వాత అనవసరంగా నేను చేశాను, అనవసరంగా నేను ఆ పాపంలో పడిపోయాను, నాకు శక్తి సరిపోవట్లేదు అని అనుకుంటాం. సో మనం ఖాళీ సమయంలో దేవునితో సమయం గడుపుతూ ఉంటే మీకు అటువంటి పాపం చేసేటువంటి తలంపులు కానీ ఆలోచనలు కానీ రావు. మీరు నిజంగా దేవుని మీద ప్రేమ కలిగి దేవుడు ఏం చెప్పినా చేస్తాం అనుకున్నట్లయితే దేవుడు వద్దని చెప్తున్నట్టు వాటిని ఇక్కడే వదిలిపెట్టేద్దాం. అబ్రహాం గారు దేవుని మాటకు ఎలాగైతే లోపడ్డారో ఆయనకి ఇష్టమైనది దేవుని కోసం కూడా దేవునికి ఇవ్వడానికి కూడా వెనుకాడలేదో అలాగా నీ జీవితంలో నువ్వు చేసేటువంటి పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే ఆ పాపాన్ని దేవుని కోసం విడిచిపెట్టరా. అబ్రహాం గారు దేవుడు పెట్టినటువంటి పరీక్షని పాస్ అయిన తర్వాత అతను బహుగా ఆశీర్వదించబడ్డాడు. నువ్వు నీ జీవితం పాపంతో నిండిపోయి విలువలేని జీవితం జీవిస్తూ ఉంటే ఒక్కసారి ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఆ దేవుని వైపు తిరిగిరా. నీ జీవితాన్ని దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబోతాడు. దేవుడి చిన్న కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్.